శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం కర్కాటక రాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కర్కాటక రాశి వారికి మరి ప్రధానంగా ఈ వారంలో వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు రుజుమార్గంలోకి రావడంతో మీకు రావలసినటువంటి ధనం లేదా కొత్త ఉద్యోగం ఈ సమయంలో మీకు రావడం జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు ఉన్నత విద్య కొరకు ఏదైనా విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్ళాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. అంటే గతంలో ఈ గురుగ్రహం వక్రించి ఉండడం వల్ల సందిగ్ధంలో పడుతుందన్నమాట. మనం వెళ్దామా వద్దా, ఇక్కడే ఉద్యోగం చూసుకుందామా, ఇటువంటి పరిస్థితుల నుంచి ఒక క్లారిటీ రావడం జరుగుతుంది. ఆ కారణం వల్ల సాధారణంగా గురువు 12వ స్థానంలో సంచరించినప్పుడు ప్రధానంగా జరిగే విషయాలు ఏంటంటే, మీరు గతంలో ఏదైనా విద్య మధ్యలో ఆగిపోయి ఉంటే తిరిగి దాన్ని ప్రారంభించి కంప్లీట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత సంతానం కొరకు మీరు చేసే ప్రయత్నాలు అంటే కృత్రిమంగానో వేరే వైద్యపరంగానో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. అలాగే న్యాచురల్గా కూడా భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వారికి ఇంచుమించుగా మీకు ఈ సమయంలో సంతానానికి అనుకూలమైనటువంటి సమయం. అంటే ఇప్పుడు మార్చి 11వ తారీఖునటువంటి మారిన రుజుమార్గంలోకి వచ్చినటువంటి గురువు మనకి మే 31 వరకు 12వ స్థానంలో ఉంటూ జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31 మధ్యలో రాశి యందు సంచరించడం, ఇవన్నీ జాతకుడికి వివాహం పెళ్లి జరిగి ఉన్న వాళ్ళకి సంతానం కలగడం, ఇవన్నీ కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంది. అంటే దాని తర్వాత కుటుంబ స్థానంలోకి వచ్చే గురువు కూడా మీకు కుటుంబ సభ్యుల సంఖ్య పెరగడం, ఆదాయం పెరగడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆటోమేటిక్గా మీ యొక్క సంతానం కొరకు ఎదురు చూస్తున్న దంపతులకి ఇది చాలా శుభకాలం. అలాగే ఉద్యోగ ప్రయత్నం, ధన సంపాదన కొరకు ఏదైనా ఉన్న ఊరు నుంచి వేరే ప్రాంతంకి మారాలనుకునే వాళ్ళకి, ఏదైనా కొత్తగా వ్యాపారం చేద్దాం అనుకున్నా, ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నా, కంప్లీట్గా మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా తగిన సమయం ఈ గురుగ్రహం ఈ వారం 11వ తారీఖు నుంచి మీకు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా మరి శుక్రగ్రహం భాగ్యస్థానంలోకి రావడం జరిగింది. అంటే సాధారణంగా మరి చతుర్థాధిపతిగా లాభాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలోకి రావడం వల్ల స్థిరాస్తికి సంబంధించిన విషయాల్లో ఉన్న వాల్యూ పెరుగుతూ ఉంది. అలాగే పుణ్యక్షేత్రం దర్శిద్దామనే మీ ఆలోచన నెరవేరుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఇది చాలా కలిసి వచ్చే సమయం అన్నమాట. మీరు ఏదైనా కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, లేదంటే విదేశం కొరకు ప్రయత్నం చేస్తున్నాం, ముఖ్యంగా సినిమా రంగంలో ఎవరైతే ఉంటారో, సినిమా టీవీ మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి గుర్తింపు అనూహ్యంగా ఒకేసారి రావడం జరుగుతుంది. చాలా పాపులర్గా ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతుంది. అలాగే మీ యొక్క రెమ్యునేషను, గౌరవం, హోదా కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రధానంగా స్త్రీలకి ఇది గొప్ప. సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు రావడం జరిగే అవకాశం ఉంది. ఇక ప్రధానంగా ఈ గ్రహాలు ఇలా ఉంటే, కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మీరు చాలా వరకు ఇబ్బంది పడవలసి ఉంటుంది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకోవడం, మిమ్మల్ని ఏ పని చేయకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎదురుతుంటాయి. కాబట్టి మీరు కుటుంబ సభ్యులను పెద్దగా పట్టించుకోకుండా మీకు ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో ఆ నిర్ణయం మీదే వెళ్ళడం మంచిది తప్ప, కుటుంబ సభ్యుల నిర్ణయం మీద ఆధారపడినప్పుడు 100కి 100 రూపాయలు మీరు సరైనటువంటి నిర్ణయం తీసుకోలేరు. అలాగే వచ్చిన అవకాశాన్ని కూడా పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే ఖచ్చితమైన నిర్ణయం తీసుకోండి. ఇక ప్రధానంగా అష్టమ స్థానంలో రాహు, దాంతోపాటు రవి ఏర్పడడం వలన ఒక విధమైనటువంటి దోషం ఈ రాశి వారికి ఏర్పడడం జరిగింది. అంటే గతంలో జరిగిపోయినటువంటి పొరపాట్లకి ప్రతిఫలం ఇప్పుడు రావడం జరుగుతుంది. అది వ్యాధి రూపంలో అవ్వచ్చు, లేదంటే మీ కుటుంబంలో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లం రావచ్చు, లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరన్నా ఏదో ఒక లిటిగేషన్లోనో గొడవలోనో ఇబ్బంది పడటం కానీ, ఏదైనా ఒక కేసులో ఇరుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా వరకు మీ కుటుంబ సభ్యులు లేదంటే వ్యక్తిగతంగా మీరు గతంలో చేసిన పొరపాట్లకి ఇప్పుడు ప్రతిఫలం రావడం కానీ, కొద్దిపాటి అవమానం జరగడం కానీ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి.
అక్కర్లేని విషయాల్లో తలదూర్చకుండా మన పనం మనం చేసుకున్నంతకాలం మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం సాయంకాలం మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాకలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.